అండి కందనకాయల ఫ్రై చాలా బాగుంది, చాలా టేస్ట్ ఉంది. మీరు కూడా చేసుకోవాలంటే వీడియో మొత్తం చూడండి, చూసి కామెంట్ పెట్టండి. అందరికీ నమస్కారం. అల్లాటి అమ్మ రుచులకి స్వాగతం. ఈరోజు మనం కందనకాయల ఫ్రై చేసుకుంటాను. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. కందనకాయలు 1/2 కిలోను, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కారం, ఉప్పు, పసుపు. కందనకాయలు చిన్నగా పోసుకొని మంచిగా ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి, లేకపోతే పెద్ద గొత్తే పేలుతాయి. సన్నగా కోసుకున్నాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నాం. కళాయిలో ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి మంచిగా దూరగా వేయించుకోవాలి. చికెన్ కందనకాయలు చిన్నగా కోసుకోవాలి ముక్కలు. ఇప్పుడు పసుపు వేసి ఉడకబెట్టుకున్నాం కదా, కొంచెం పసుపు మళ్ళీ దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ పసుపు మంచిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కందనకాయలు వేసుకుందాం. వేగినాక మనం కందనకాయలు వేసుకొని ఇవి కూడా మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు కందనకాయలు మంచిగా వేగినాయి. కొంచెం ఇందాక ఉప్పు వేసి కడిగినాం కదా, కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు కారం, ఒక 2 స్పూన్ల కారం, ఒక స్పూను మసాలా ధనియాల పొడి అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అన్నీ వేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. చూడండి మంచిగా ఎట్లేగినాయి, మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మంచిగా వేగినాయండి, బంద్ చేసుకుందాం. ఏదో చూడండి ఎలా వేగినాయి. ఇది అన్నంలోకి, చపాతీలోకి, దేంట్లోకైనా బాగుంటుంది. ఉత్తగా తింటానికి, పిల్లలు స్నాక్స్ లాగా తింటానికి కూడా పనికొస్తుంది. అన్నంలోకి, చపాతీలోకి అయితే బాగుంటుంది. ఇది కందనకాయల ఫ్రై రెడీ అయింది. మీకు కందనకాయల ఫ్రై ఎంతమందికి ఇష్టమో కామెంట్ రూపంలో పెట్టండి. ఇలా చేసుకొని మీరు కూడా టేస్ట్ చూడండి. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎంతమందికి ఇష్టమో, మీకు ఎవరికి కావాలో కామెంట్ రూపంలో మాకు తెలపండి. మీకు ఇంకేమైనా కావాలన్నా మేము చేసి చూపిస్తాం. ఫ్రైలు కానీ, ఏమైనా కూరలు కానీ, ఏ కావాలన్నా చేసి చూపిస్తాం.